రైట్. ఓకే. సో, డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. సో, ఈరోజు ఈ బిజినెస్‌ని మీ అందరూ గూడా ఎందుకు మీ లైఫ్‌లో దీన్నొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఈ బిజినెస్ మీ అందరికీ కూడా ఎందుకనే విషయం నేను మీతో డిస్కస్ చేస్తాను. సో, ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్‌లో గూడా డ్రీమ్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. సో, డిఫరెంట్ పర్సన్స్‌కి డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయని చెప్పొచ్చు. బట్ అందరి లైఫ్‌లో గూడా మ్యూచువల్‌గా ఉండే డ్రీమ్, అందరి లైఫ్‌లో గూడా మెయిన్ ఇంపార్టెంట్ అయిన డ్రీమ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ప్రతి ఒక్క వ్యక్తికి గూడా వాళ్ళ చిల్డ్రన్స్‌కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటారు. అండ్ ఆల్సో ఒక మంచి హౌస్ కట్టుకోవాలనుకుంటారు. మంచి వెహికల్ కొనుక్కోవాలనుకుంటారు. అండ్ ఫారెన్ టూర్స్ ఎళ్ళాలి. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి. మంచి హెల్తీగా ఉండాలి అనుకుంటారు. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనుకుంటారు. సో, ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్‌లో గూడా ఉండే మేజర్ ఇంపార్టెంట్ అయిన డ్రీమ్స్ ఇవే అని చెప్పొచ్చు. సో, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, హౌస్, వెహికల్, ఫారెన్ టూర్స్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్‌గా అండ్ హెల్తీగా గూడా ఉండడం. సో, ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం అండ్ హెల్త్ పరంగా గూడా స్ట్రాంగ్‌గా ఉండడం. ఇది ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్‌లో ఉండే డ్రీమ్ అని చెప్పొచ్చు. బట్ ఈరోజు అందరికి ఉండే డ్రీమ్ ఇది. బట్ మెజారిటీ పీపుల్ ప్రతి 100లో 95 మంది వరకు గూడా ఎలాంటి ఒక లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అంటే కాంప్రమైజ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. నథింగ్ బట్ టు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. హౌస్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. వెహికల్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. ట్రావెల్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫైనాన్స్ బర్డెన్స్, ఈఎంఐస్, లోన్స్ లాట్ ఆఫ్ సో, ఫినాన్షియల్‌గా వీక్ ఉండి గూడా కాంప్రమైజ్ అవుతున్నారని జెప్పొచ్చు. సో, హ్మ్, అందరికి కావాల్సింది డ్రీమ్ లైఫ్. బట్ లాట్ ఆఫ్ ది పీపుల్, మెజారిటీ పీపుల్ ఔట్ ఆఫ్ 100 95% పీపుల్ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? దానికి రీజన్ ఏంటనే విషయం మనం ఈరోజు మనం తెలుసుకుందాము.